పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ జ్ఞానవాణి ప్రేక్షకులకు క్రీస్తు నామం పేరిట శుభోదయం. మీ అందరికీ పునీత అన్నమ్మ గారి 5వ రోజున నవదిన ప్రార్థనల ధ్యానానికి హృదయపూర్వక స్వాగతం. ఈనాడు మనము పునీత అన్నమ్మ గారి ప్రార్థనా జీవితమును ధ్యానించుకుందాం. సొలొమోను దేవాలయ ప్రతిష్ఠ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఆయన మన పాపాలను క్షమించాలని, ప్రజల ప్రార్థనలు వినాలని మరియు ఆయన స్వరాజ్యంలో శాంతిని ప్రసాదించాలని వేడుకున్నాడు. అతడి ప్రార్థన గొప్ప ఆత్మవిశ్వాసముతో కూడినదైన, రాజుగా తన ప్రజల పట్ల బాధ్యతతో కూడినదిగా ఉండేది. అలాగే పునీత అన్నమ్మ గారు తన మాతృత్వ ఆకాంక్షను దేవుని ముందుంచింది. ఆమె ప్రార్థన లోతైన ఆత్మీయతతో కూడినది. ఆమె తన బాధను మాటలతో చెప్పలేక నిశ్శబ్దంగా అర్పించుకుంది. వీరి ప్రార్థనలో దేవుని దయ, శాంతి, ప్రేమ, గొప్ప విశ్వాసం కనబరుస్తుంది. ఆమె ప్రార్థనా జీవితం ఎంతో గొప్ప జీవితం మరియు అన్నిటికన్నా ఎంతో విలువైనది ప్రార్థనా జీవితం. పునీత అన్నమ్మ గారి ప్రార్థనలో మనము తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే, మన జీవితంలో ఏ రకమైన సవాళ్ళైనా ఎదురైనప్పటికీ దేవుని ఆశ్రయించడమే ఉత్తమ మార్గం. మనమందరము ప్రతిరోజు పునీత అన్నమ్మ గారి ప్రార్థనలో మన మనస్సును శాంతింపచేసుకుందాం. మన ఆశయాలను, మన సంకల్పాలను ఆయనకు అప్పగిద్దాం. పునీత అన్నమ్మ గారి వలె ఆ దేవునితో నడుస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, మన మనసులను శాంతియుతంగా ఉంచి ఆయన దయను కోరుదాం. పునీత అన్నమ్మ గారి ఆశీర్వాదాలను స్వీకరించుదాం. ప్రార్థనలో నిలకడగా ఉంటూ, విశ్వాసులకు మార్గదర్శకంగా ఉంటూ, ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితం జీవిద్దాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడివైన ఓ దేవా, మా పనులలో, మా గత తప్పులలో, మా హృదయంలో ఉన్న బలహీనతలను తెలుసుకొని, మీరు ఎల్లప్పుడూ మా కష్టాల్లో, బాధల్లో, మా సంతోషాల్లో మాతోనే ఉంటున్నావు దేవా. మీరు మా ప్రార్థనలన్నిటిని వినాలని, మా ఆశయాలను స్వీకరించాలని, మా సర్వసిద్ధులైన ప్రార్థనలకు సమాధానం ఇవ్వాలని మనసారా ప్రార్థిస్తున్నాము. ఆమేన్.